హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ వజ్రాల పంజరం 3వ భాగము. రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు. ఇక కథలోకి వెళితే రాత్రి 9:30 సమయం. జూబ్లీ హిల్స్లోని ఓ ఖరీదైన ఇంటి పోర్టికోలో ఆగింది సిలో. 5 నిమిషాల క్రితం స్ఫూర్తిని హాస్టల్ దగ్గర విడిచిపెట్టిన విజుష చాలా అసహనంగా ఇంటికి వచ్చింది. రోమన్ ఆర్కిటెక్చర్తో నగరంలోని అరుదైన భవంతుల్లో ఒకటైన తన ఇంటిలో అడుగు పెడుతూ చాలా గర్వంగా పరిసరాల్ని గమనించటం విజుషకు అలవాటు. అయినా ఈరోజు ఏది పట్టించుకోకుండా మెస్కెట్ వీల్ పేట్నర్లో ఉన్న వుడ్ ఫ్లోర్లింగ్ పై నుంచి హాలు దాటింది. ఆమెను చూడగానే పని వాళ్ళంతా ఆదేశం కోసం సిద్ధమన్నట్టు ముందుకొచ్చారు. డాడీ ఇంకా రాలేదా అని అడగబోయి ఆగిపోయింది. చీరాక హ్యాండ్ రైల్ పట్టుకుని స్టేర్స్ దాటి పైనున్న బెడ్రూమ్ కేసి నడుస్తూ టక్కున ఆగిపోయింది. గది లోపల నుంచి సన్నని మూలుగులు గుసగుసలు. ముందు అర్థం కాలేదు. ఖచ్చితంగా ఏ పక్క నుంచి వినిపిస్తున్నది. సెంట్రలైజ్ ఎయిర్ కండిషన్ గది అయినా ఉన్నది ఆకార్డియన్ డోర్ కావటంతో అంతా వినిపిస్తుంది స్పష్టంగా. అనుమానం లేదు, తాతయ్య బెడ్రూమ్ నుంచే. మామూలుగా అయితే గ్రాండ్పా అంటూ పిలుస్తూ గదిలోకి రావటం అలవాటే, కానీ ఇప్పుడు డోర్ని పక్కకి లాగి గబల్న అడుగుపెట్టింది విజుష. క్షణంపాటి ఆమె చూసింది. టీవీలో నగ్నంగా 2 శరీరాలు ఒకరికొకరు హత్తుకుని. సడన్గా మనవరాలు రావటంతో టారెత్తిపోయిన గౌరీనాథన్ గారు రిమోట్తో క్యాసెట్ ఆఫ్ చేసి, ఏంట్రా ఇంత ఆలస్యమైంది? అక్కడికి ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్లుగా. 6 పదులు దాటిన తాతయ్య ఏ బాధ్యత లేకుండా ఇంటి పట్టున ఉంటున్నాడన్న విషయం ఒక్కటే కాదు, ఈ మధ్య తరచూ బ్లూ ఫిల్మ్ క్యాసెట్లు చూస్తున్నట్లు తెలుసుకుంది. ఇదిగో ఇప్పుడు దొరికిపోయాడు. నుదుట పట్టిన స్వేదం తుడుచుకుంటూ. భోంచేద్దామా అన్నాడు మనవరాలి మోహంలో నిట్టూర్పుకి కాస్త కంగారు పడుతూ. లేదు గ్రాండ్పా, నాకు కాస్త రిలాక్స్ కావాలనుంది అంటూ సెటిల్ అయిపోయింది సోఫాలో. అదిరిపడ్డాడు గౌరీనాథన్ గారు. 25 ఏళ్ల క్రితం భార్య పోయిన దగ్గర నుంచి ఒంటరిగా బ్రతుకుతున్న గౌరీనాథన్ గారికి కొడుకు కన్నా మనవరాలంటేనే భయం. పెద్ద చిన్న అని చూడకుండా కడిగేస్తుంది. ఆ రిమోట్ ఓసారి ఇవ్వండి గ్రాండ్పా. అబ్బే, ముందు భోంచేద్దాంరా అన్నాడు మరింత ప్రేమను అభినయిస్తూ. లేదు గ్రాండ్పా, 8:30 కల్లా డిన్నర్ ముగించేవాడికి ఇప్పటిదాకా నీ ఆకలి గురించి పట్టించుకోలేదు అంటే అంతగా నిన్ను చూస్తాను కంపించిపోయారాయన. నా మాట విను విజ్ఞ, ఏదో ఇంగ్లీష్ ఫిల్మ్ బాగుంటుందని లైబ్రరీలో చెబితే తెచ్చా, కానీ మహా చండాలంగా ఉంది. పైగా సెన్సార్ అయినట్టు లేదు. తడబడిపోయారాయన విజ్ఞ చేయి పట్టుకుని. బయటికి లాక్కుపోతుంటే, కనీసం ఆ పిక్చర్ పేరైనా చూడని గ్రాండ్పా అంది. గౌరీనాథన్ గారి పట్టు విడిపించుకుని సిఆర్లోని క్యాసెట్ బయటకు తీసింది సెకండ్ల వ్యవధిలో. సో చిన్ని పిల్లాడిలా నేలచూపులు చూస్తున్న తాతయ్యతో అంది. ఇంగ్లీష్ పిక్చర్ అని అబద్ధం చెబుతావా గ్రాండ్పా? అది కాదమ్మా, అసలు ఆదోక్తిగా అంది. తెలుగు పిక్చర్ గ్రాండ్పా, పేరు నర్తనశాల. నిజమా? అప్పుడు చూశారాయన. నిజమే, క్యాసెట్ మీద తెలుగు పేరుంది. మరి ఇంగ్లీష్ సినిమా వస్తుందేమిటి? నర్తనశాలని ఇంగ్లీష్లోకి డబ్ చేస్తారా? అమాయకత్వాన్ని నటించాడు. లేదు గ్రాండ్పా, చూసేవాళ్ళకి అనుమానం రాకుండా ఒక తెలుగు పౌరాణిక సినిమా మీద రికార్డు చేశారు. ఏమిటి? బ్లూ ఫిలిం. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపోయాడు గౌరీనాథం. ఛ, బ్లూ ఫిలింలంటే ఇవా? చాలు గ్రాండ్పా, బిల్డప్ చాలు. సిన్సియర్గా బ్లూ ఫిలిం తెచ్చుకుని చూస్తున్నానని ఒప్పేసుకో. లేకపోతే మీ డాడీకి చెబుతావా? ఛ, నీతో కలిసి నేను చూస్తాను. పిచ్చి తల్లి. సిగ్గుతో ఆమె కళ్ళల్లోకి చూడలేనట్టు తల మరేటో పెట్టి దగ్గరకొచ్చాడు. మహా గడుగ్గాయి టక్కున పట్టేసింది. మీ బాముండేది చూసావు, ఒట్టి వెర్రి బాగుంది. అంటే ఆ రోజుల్లోనూ ఈ అలవాటు ఉందా గ్రాండ్పా? వద్దమ్మా, ఇలాంటి ప్రశ్నలు అడిగి నన్ను ఇబ్బంది పెట్టకు. ఏదో తప్పయింది. బ్లూ ఫిలిమ్స్ తెచ్చుకుని చూస్తూ నీకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను. అసలు ఇదంతా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోకపోవటంతో వచ్చిన చిక్ అనుకుంటాను గ్రాండ్పా. మళ్ళీ పెళ్ళా? ఓ అట్టడుగు పొరల్లోనూ మనవరాలి ప్రపోజల్ కాస్త ఆహ్లాదంగా అనిపించినా బిడియంగా అన్నాడు. మీ బామ్మ పోయేసరికి నేను నడి వయసుకి వచ్చేసానమ్మా, అందుకే పెళ్లి మాట తలపెట్టలేదు. కానీ ఇలాంటి కార్యక్రమంతో సంతృప్తి పడిపోతున్నారన్నమాట.
ఇక వదిలిపెట్టదు. ఓ అరగంట బుర్ర తింటుంది. అలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తున్న విజూషని గదిలోంచి బయటకు పంపాలంటే ఒకటే మార్గం. మంచి జోక్ చెప్పాలి, మూడ్ మార్చాలి. అలవాటుగా మొదలుపెట్టాడాయన. చూడమ్మా, నాలాంటి ఓ మనిషి అంటే ముసలి కాలంలోనూ ఇలాంటి యావచావిని వాడు చచ్చి పైలోకానికి వెళ్ళాడట. తాతయ్య చెప్పే జోక్స్ ఎంత ఇంట్రెస్ట్గా ఉండేది తెలిసిన విజూష ఆసక్తిగా ముందుకు ఒరిగింది. అలా పైలోకానికి వెళ్ళాక యముడెదురొచ్చి, నువ్వు కొన్ని తప్పులు చేశావు కాబట్టి ముందు శిక్ష డిసైడ్ కావాలి. ఆ శిక్ష అనుభవించాక నువ్వు స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అన్నది నిర్ణయిస్తాను అన్నాడట. అయితే ఓ క్రమంలో శిక్షలు అనుభవిస్తున్న మగాళ్ళని చూపించుకుంటూ పోయాడు యముడు. ఓ ముసలివాడు గొడ్డలతో చెట్టు మొదలు నరుకుతుంటే ఇది వద్దు అన్నాడట యముడిలా ఉన్న వ్యక్తి. ఇంకో చోట ఓ రాజకీయ నాయకుడు పప్పు రుబ్బుతుంటే ఈ శిక్ష వద్దన్నాడు. ఆ తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తున్న ఆ వ్యక్తి ఓ చోట టక్కున ఆగిపోయాడట. ఎందుకు? ఉత్కంఠంగా అడిగింది విజూష. ఓ ముసలాడి ఒడిలో దివ్యభారతి కనిపించింది. అయితే ఆ ముసలాడికి విధించిన శిక్ష నాకు విధించండి అంటూ యముడిని తొందరపెట్టాడు ఆ వ్యక్తి. దానికి ఆ యముడేమన్నాడో క్షణం ఆగి చెప్పాడు. ముసలాడికి కాదు, మేం దివ్యభారతికి విధించిన శిక్షది అన్నాడట యముడు. ఫకాల నవ్వింది విజూష. పడి పడి నవ్వింది. ఇలా తన మీద తాను జోక్స్ వేసుకునే తాతయ్య అంటే ఆమెకి చాలా ఇష్టం. ఇక మనం డిన్నర్కి వెళదామా అంటూ నవ్వుతున్న విజూషని పసిపిల్లల్లా పొదివి పట్టుకుని బయటకు నడిపించిన గౌరీనాథం గారు మెట్లు దిగి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళబోతూ ఆగిపోయాడు. విజూష తండ్రి ఇంటికి ఎప్పుడు వచ్చాడో ఏమో, ఫోన్లో మాట్లాడుతున్నాడు ఎవరితోనో. నాకు ఈ ప్రపంచంలో వారసురాలిగా ఉన్నది ఒక్కగానొక్క కూతురు. అందుకే దానికోసం ఏమన్నా చేస్తాను. దాని ఆనందం కోసం ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు చేస్తాను, ఒక్క విషయంలో తప్ప. ఇంతకాలం తర్వాత తండ్రి నుంచి ఏదో కొత్త విషయం తెలుసుకోబోతున్నట్టు చెవులు రిక్కించింది విజూష. అదేరా విజూష తండ్రి ప్రసాద్ భూపతి సగర్వంగా అన్నాడు. విజూష పెళ్ళి. క్షణం ఆగాడు. అవును, విజూష ఎవరిని కట్టుకోవాలో అన్న ఒక్క విషయంలో మాత్రం నిర్ణయం నాది. దేవుడు అడ్డుపడినా నా అభిప్రాయం మారదని నీకు తెలుసుగా. విజూష స్థాణువైపోయింది. ఇలాంటి వాక్యాలు తండ్రి నోటి నుండి ఎంతకు పూర్వం విందేమో ఆమెకు గుర్తులేదు. కానీ ఈరోజు వినగానే అదోలాంటి అసహనానికి గురి అయ్యింది. ఇన్నేళ్ల తర్వాత తనను సమ్ముగ్ధని చేసిన కాలం ఇంకా ఆలోచనల తడి అవ్వకముందే దగ్ధం గురించి నిర్ణయిస్తుంటే తండ్రి మాటల్ని ఇంకోసారి మననం చేసుకుంది. తన కోసం కోట్స్ ఖర్చు చేయగల డాడీ ఒక్క పెళ్లి విషయంలో మాత్రం తనకు స్వేచ్ఛనివ్వడా? మరి రుత్వి గురించి తను వేసిన పందెం ఏం కావాలి? ఏం చేస్తానో నాకే తెలియదు. బంజారా హిల్స్లోని ఓ ఖరీదైన భవంతిలో ఏ ఎస్టేట్ మేనేజర్ మార్గరెట్కి ఫోన్లో ఆదేశిస్తుంది సస్య తల్లి అవతలి వైపు నుండి. ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, నాకున్న ఒక్కగానొక్క కూతురు సస్య పెళ్ళి పోస్ట్పోన్మెంట్కి తట్టుకోలేని సస్య తల్లి అలా రోషాన్ని ప్రకటించడానికి కారణం ఒక్కటే. సస్య తల్లి రూపాదేవి ఓడిపోతే నిన్ను పెళ్లి చేసుకుని ఫారెన్ వస్తాను అన్న రుత్విని ఓడించడానికి బలంగా పథకం వేసింది 2 రోజుల క్రితమే. రుత్వి ఓటమి కోసం క్విజ్ మాస్టర్ సుందరం గారికి ఓ మధ్యవర్తి ద్వారా 5 లక్షల ఆఫర్ ఇచ్చింది. ఓడించాననుకున్నాడు సుందరం. కానీ విచిత్రంగా అతన్ని ఓటమి లాంటి సందిగ్ధ స్థితికి నెట్టాడు రుత్వి. 30 ఏళ్ల మార్గరెట్ టెలిఫోన్ రిసీవర్ క్రెడిల్ చేసి దూరంగా గదిలో కూర్చుని ఉన్న సస్యని చూసింది ఏకాగ్రతగా. అలాంటి తల్లి ఉండటమే సస్య చేసుకున్న అదృష్టం. అది కాదు, సస్య ఎప్పుడో స్టేట్స్కి వెళ్ళిపోవలసిన ఎన్ఆర్ఐ ఆగింది రుత్వి కోసమే. సస్య తల్లి రూపా ఇప్పుడు ఫోన్ చేసింది ఎక్కడి నుంచో కాదు, యుఎస్ఏ కాలిఫోర్నియా స్టేట్లోని సాన్ జోస్ నుంచి. రూపాదేవి ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ యజమానురాలిగా సెటిల్ అయింది అక్కడే. గ్రాండ్పా అర్ధరాత్రి దాటాక తాతయ్య బెడ్రూమ్లో అడుగుపెట్టింది విజూష. నిద్ర రాక బెడ్ మీద అటు ఇటు దొర్లుతున్న గౌరీనాథం గారు పైకి లేచారు. అలవాటుగా అల్లరి పెట్టడానికి వచ్చిందేమోనని. వేళపాళ లేనట్టు ఈ టైంలో వచ్చి అంటూ మనవరాలి మీద ఉడుకుమూర్తనంతో కోపం ప్రకటించాడే కానీ విజూష మొహం చూసి ఆగిపోయాడు. విజూష ఎప్పటిలా లేదు.
ఏకాంతపు గదిలో తనని తానే ప్రతిష్ఠించుకునే తన స్వప్న రాగాల సరాగాన్ని మరెవరికైనా ఎందుకు పంచాలమ్మా అనుకునే పసిపాప మనస్తత్వంతో నిశ్శబ్దపు ఓడలపై ఊయలలూగుతున్నట్టు విజూష కళ్ళు ఆందోళనని నింపుకున్నాయి. మనసు గదిలో ఏ మూలనో పేర్చుకున్న భాస్వర స్వప్నాల్ని తల అనుమతి లేకుండా ఎవరో అంటించటానికి ప్రయత్నిస్తుంటే అలజడి చెందుతున్నట్టు తన ఆలోచనల సజీవ ముగ్ధ లావణ్య శాఖలకి ఒద్దికగా అంటించుకున్న నందివర్ధనాల దరహాస వీచికల్ని ఏ కీచకులో దోచుకుంటున్నట్టు వెన్నెలలో ముంచిన మనసు కొంచెతో ఇప్పుడప్పుడే ఏ రూపాన్నో చిత్రించాలని కుంకుమ పూల అంతర్లోకంలోకి అడుగుపెడుతుంటే చీకటి జడివానలో ఎగరలేని చక్రవాకంలా రెక్కలు తెగిపోతున్నట్టు ఎదను ఎరలా కొరుకుతున్న ఏ భావమో మనసుకు పట్టిన స్వేదమై పలుకలేని నాదమై పగలటానికి సిద్ధంగా ఉన్న నినాదమై అర్థం కాని వివాదమై అంకురించిన ప్రణయాక్షరాల వేదమై ఎందుకు గ్రాండ్పా నేను ఎవరికి భార్యని కావాలి అన్నది డాడీ మాత్రం ఎందుకు నిర్ణయించాలి? గౌరీనాథం గారి ముఖం విభిన్నమైపోయింది. అణువంత ప్రశ్నట, కానీ అణ్వాయుధమంత జవాబు ఉంది. అయినా ఎన్నోసార్లు విజూష ముందే ప్రసాద్ భూపతి ఈ ప్రశ్నకి తీసుకొచ్చాడే. ఎప్పుడూ లేనిది ఈరోజు ఎందుకిలా రియాక్ట్ అవుతుంది విజూష? కొంపతీసి అనలేదు. ఎవరినైనా ప్రేమించావా? సాధ్యమైనంత ప్రసన్నంగా అడిగాడు, తన మొహంలో కదిలే నీడలు కనిపించకుండా జాగ్రత్త పడుతూ. విజూష కళ్ళల్లో ఓ కాంతిరేఖ మెరిసి మాయమైంది. ఆమె చెంపలు క్షణకాలం ఒలికించిన మధులీకల రాసులయ్యాయి. ఆకతాయిగా మాట్లాడే విజూషని చిలిపిగా అల్లరి పెట్టాలనుకుని ఇప్పుడు ఏం వినకూడని విషయమో తెలుసుకున్నట్టు వెంటనే అన్నాడు, మీ డాడీకి ప్రేమంటే గిట్టదని నీకు తెలుసు కదమ్మా. తెలీదు గ్రాండ్పా, డాడీ గురించి చాలా తెలిసిన నాకు డాడీకి ప్రేమంటే గిట్టదని తెలియదు. గౌరీనాథం గారి గొంతు తడారిపోయింది. నిజమే, సూటిగా విజూషకి ఆ విషయం ఆమె తండ్రి చెప్పలేదు. అసలు ప్రేమనే పదం ఆ లోగిలలో వినబడితే సహించలేని ప్రసాద భూపతి ఎందుకలా మారింది విజూషకి తెలియకుండా పెంచారు. బహుశా ఆ భావం విజూష జీర్ణించుకోవాలనే తను ఎన్నుకున్న అబ్బాయే ఆ ఇంటి అల్లుడవుతాడని ప్రసాద భూపతి పరోక్షంగా ఆమె ముందు చాలాసార్లు వ్యక్తం చేశాడేమో. గౌరీనాథం గారి గొంతు తడపడింది. అర్ధరాత్రి హఠాత్తుగా వచ్చి ఈ టాపిక్ దేనికమ్మా? ఇందాక మీ డాడీ ఫోన్లో అన్న మాటలను విని రియాక్ట్ అయ్యావు. ఓదార్చిపోయాడు, కానీ ఆమె అవకాశం ఇవ్వలేదు. అదొక్కటే కాదు గ్రాండ్పా, ఆ తర్వాత మీరు డాడీ నా కోసం ఫైనలైజ్ చేయబోతున్న కెనడా సంబంధం గురించి కూడా విన్నాను. నిర్లిప్తంగా చూశారాయన. నిజమే, తన కొడుకు ఇప్పటికే ఫైనలైజ్ చేశాడు. వయోవృద్ధుడు, మేధస్సు కలవాడైన కొడుక్కి ఎదురు చెప్పలేని మనిషి. అందుకే తన నిస్సహాయతని కప్పిపుచ్చుకుంటూ అన్నారాయన. అయినా ఆ కెనడా సంబంధం మంచిదేగా. ఇప్పుడు నేను మంచి చెడుల గురించి మాట్లాడటానికి రాలేదు గ్రాండ్పా. ఆపితే ఆమె నేత్రాల నుంచి అశ్రువులు జారెట్టు ఉక్రోషంగా అంది. ఒక ఆడపిల్ల పెళ్లికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది పెద్దలు కాదు. అలా మీరు డిసైడ్ చేస్తే నేను సరే అనలేను. కానీ మీ డాడీ ఎంత మొండిగటమో మీకు తెలుసు గ్రాండ్పా, ఆర్దోక్తిగా అంది విజూష. కానీ నేను రేపు ప్రదర్శించే మొండితనం గురించి మీ ఇద్దరికీ తెలియదు. ఆవేశంగా బెడ్రూమ్లో నుంచి నడవబోతూ టక్కున ఆగింది. ఒక విషయం గ్రాండ్పా, నేను కోరుకుంటున్నది ఖచ్చితంగా నాకు దక్కుతుందో లేదో నాకు తెలియదు. అది దక్కినప్పుడే నేను పెళ్లి కూతురుగా మీకు కనిపించేది. లేదు అంటే నా జీవితంలో పెళ్ళనే ప్రసక్తి ఉండదు. ఉన్నట్టుండి ఈరోజు ఎందుకిలా మాట్లాడుతున్నాను అని ఆలోచించి మనసు పాడు చేసుకోకు గ్రాండ్పా. ఎందుకంటే మనసు పాడవుతుందని నాకు తెలిసింది ఈరోజే. ఒక విస్ఫోటనం తర్వాత వేగంగా వెళ్ళిపోయింది విజూష. బెడ్ మీద పడుకున్నా నిద్రపోలేకపోయిందామే. ఎంత ఉన్నా ఇంతకాలము కొంతేదో లేదనిపించింది. ఎందుకో అర్థమవుతుంది. ప్రేమని పంచం అని దాచుకుంటే అసంపూర్తిగా మారిపోతుందని ప్రపంచం. ఎప్పుడు ఆమె చదివిన వాక్యాలు గుర్తుకొచ్చి అప్పుడు అర్థం కాని ఏ భావాన్నో ఇప్పుడు కొత్త కోణంలో చూస్తుంటే మండుతున్న కాండవ వనంగా మనసుని ఇంతగా అంటించిన మనిషెవరా అని మరోసారి ఆలోచించింది. తూర్పు సంధ్యలో విరిసే సమదలంగానూ వినిపించే సుమధుర గళంగానూ దర్శనమిచ్చాడు ఋత్వి. హలో,
ఉదయం 10 గంటల సమయం. పాయలుగా చీలిన సూర్యకిరణాలు బంగారు కెరటాల నేలపై ఒక శృతిలా వినిపించిన కారులోని కంఠానికి చకితుడై చూశాడు రోడ్డు మీద నడుస్తున్న రుత్వి. ముందు పిలుస్తున్నదెవరో అర్థం కాలేదు. అతడు అర్థం చేసుకునేలోగానే కారులో నుంచి బయటికి వచ్చింది విజూష. మీరా అన్నాడు తను ఆశ్చర్యంగా. నడుచుకుంటూ వెళుతున్నారేంటి అడిగింది విజూష. అది అడగాలని అడగటమో లేక తనను కలుసుకోవాలని వచ్చి కోరి పలకరించటమో తోచలేదు. మిమ్మల్నే మృదువుగా నవ్వుతూ అంది మరోసారి. నడుచుకుంటూ వెళుతున్నారేం? ఇంకా రెప్పవాల్చకుండా చూస్తున్న రుత్విని చూస్తూ కాళ్ళున్నది నడవటానికేగా అని జవాబు చెప్పకండి అంది. తను నవ్వాడు రుత్వి. నేనలా అనాలనుకోలేదు. మరి అంతగా ఆలోచిస్తున్నారేం? గుర్తుకొచ్చింది. ఏమిటి? చెప్పక తప్పదంటారా? అవును, నిన్న రాత్రి గ్రాండ్ పాతో ఎంత మొండిగా మాట్లాడింది గుర్తు చేసుకుంటూ అతడి నుంచి ఏమాత్రం అనుకూలమైన జవాబు వచ్చినా చాలు దేనికైనా సిద్ధపడాలన్నట్టు స్థిరంగా అంది. జవాబు చెప్తే సంతోషిస్తాను. మీరు సంతోషిస్తాను అంటే తప్పకుండా జవాబు చెబుతాను. అతడి గొంతు గంధర్వగానమైన విజూష మనసుని తాకింది. ఏమిటి? తనలాగే తన గురించి అతడు ఆలోచిస్తున్నాడనిపించింది అరక్షణం పాటు. గిరిపుత్రికి అడగండి. మణిదీప్తి విసిరికొని హిమశైల శిఖరము కటకమ్ము నొరిసికొని నాలోన లోన గుండెలను చుట్టుకుని బ్రతుకునే మలుచుకుని గళసీమ నవజాత మకరంద ధారగా మనసులో అరవింద మూరలా వ్రాలగా నాలోన లోన ఒక శృతి ఒక గతి. ఆగాడు క్షణం. అర్థం కాలేదు కదూ అడిగాడు రుత్వి. అవును. ఆమె నేత్రాలు అరమోడ్పులయ్యాయి. నేను చెప్పింది నాది కాదు, తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రిలోనిది. తనని చూడగానే అతడు రవ్వంత పారవస్యానికి గురైనట్టు మాత్రం బోధపడ్డ విజూష. మీరు అందంగా మాట్లాడతారు కూడా అంది అతన్ని ఉత్సాహపరుస్తున్నట్టుగా. నేను అందంగా మాట్లాడటమే కాదు అందంగా ఉంటాను కూడా. క్షణం ఆగిన రుత్వి అని అంటుంటారు అంతా అనేశాడు. అంతా అనే పదములో విజూషకి ముందుగా ధ్వనించింది సస్య, తన శత్రువు. తరలిపోవటానికి సిద్ధంగా ఉన్న హిమగురుల తరంగంలా అతడు కనిపిస్తుంటే సస్యపై తను గెలవాలనిపించింది ఎలాగైనా సరే. కానీ తన మనసు ఆలోచనల ఇసుకపై అతడు చేయాల్సిన సంతకం తనది కాక సస్య సొత్తుగా మారితే పడగెత్తిన అహంకృతిని కోరి కృతిగా మలుచుకుని మనం రోడ్డు మీదనే నిలబడి ఉన్నాం అంది అతనితో చాలాసేపు మరెక్కడైనా గడపాలన్న ఆలోచనతో. నేను ఫ్రీ సుముఖతని వ్యక్తం చేశాడు. మీరు సరేనంటే ఇందిరా పార్కుకి వెళదాం అంది విజూష. రుత్వి అభ్యంతరం చెప్పలేదు. మరో 2 నిమిషాలలో సీలో విజూష రుత్విలతో పాటు ముందుకు కదిలింది. ఆమె ఎందుకు తన మీద అంత శ్రద్ధ చూపిస్తున్నది అతడికి అర్థం కావటం మాట అటుంచి ఆ తర్వాత ఆమెతో జరిపే చర్చ గురించి అతడు ఆలోచిస్తున్నాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి మీ అభిప్రాయం ఏమిటి అడిగింది విజూష ఉన్నట్టుండి. అసలు తొలిచూపు ప్రేమని మీరు అంగీకరిస్తారా? వెంటనే జవాబు చెప్పలేదు రుత్వి. కొన్ని క్షణాల పాటు ఓరకంట విజూషని గమనిస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత జోవియల్గా నవ్వేస్తూ, ఏం మీకు అలాంటి సమస్య ఏమైనా ఎదురయ్యిందా అన్నాడు. చెల్మనిపించిందేమో. అబ్బే తత్తరపడింది విజూష. మీకు జనరల్ నాలెడ్జి ఎక్కువ కాబట్టి తెలుసుకోవాలనిపించింది. యవ్వనంలో అడుగు పెడుతున్న ప్రతి అమ్మాయి అబ్బాయి సామాన్యంగా ముందుగా ఆలోచించేది తనకు కాబోయే భాగస్వామిని గురించి. విజూష క్షణం పాటు అతన్ని చూసి తల తిప్పుకుంది. అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ కొన్ని అభిరుచులుంటాయి, ఇష్టాలుంటాయి. వాటికి అనుకూలంగా కొన్ని రూపాల్ని మనసులో పేర్చుకుంటారు. ఆ అస్పష్టమైన రూపాన్ని ఆరాధించటం మొదలు పెడతారు. సరిగ్గా తమ ఆలోచనలకు దగ్గరగా ఉన్న వ్యక్తి కనిపించగానే ఆకర్షితులవుతారు. అలా ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఏ అవాంతరాలు లేకపోతే టక్కున అన్నాడు రుత్వి. విజూష ఉలికిపాటుగా చూసింది. ఆ క్షణంలో ఆమె కళ్ళ ముందు తండ్రి రూపం మెదిలింది. అవాంతరాలని ఎదిరించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు గుర్తు చేసింది విజూష. ఆ తర్వాత అంత వేగంగా విడిపోయిన జంటలు ఉన్నారు. రుత్వి ఇలా మాట్లాడటం ఆమెకు నచ్చలేదు. సమర్థిస్తాడు అనుకుంటే
నిరాశావాదాన్ని ప్రకటిస్తాడేం? బహుశా మీకు అలాంటి జంటలు ఎక్కువగా తారసపడి ఉండవచ్చు. కోపం వచ్చిందా? అడిగాడు రుత్వి. వెంటనే సర్దుకున్నాడు విజూష తీక్షణ హృదయాన్ని చూస్తూ. నేను జనరలైజ్ చేయటం లేదు విజూష. టీనేజ్లో ఆలోచనలకి ఆకర్షణలకి పరిపక్వత ఉండదు. అంటే వ్యామోహమే తప్ప ప్రేమనే పదానికి సరైన నిర్వచనం తెలియదు. అందుకే ప్రేమించాము అనుకున్న వాళ్ళు అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్న కొంతకాలానికి వయసుతో పాటు మనసుతో పాటు విచక్షణ జ్ఞానం పెరిగి చేసింది తప్పేమోనని గుర్తిస్తారు. ఆ తర్వాత తప్పు చేశామని కన్ఫర్మ్ చేసుకుంటారు. విజూష ఏదో అనుభవింది కానీ రుత్వి అవకాశం ఇవ్వలేదు. ఇది నా అభిప్రాయం కాదు, ప్రఖ్యాత మనస్తత్వవేత్తకు విశ్లేషణ అది. ఆ తర్వాత ఓ జీవితకాలం కుమిలిపోతూ ఉంటారు. అంతేగా? విజూష వ్యంగ్యంగా అంది. మీ నుంచి ఇలాంటి జవాబు నేను ఆశించలేదు. ఉద్విగ్నంగా చూశాడు రుత్వి. ఎలాంటి జవాబు కావాలనుకుంటున్నారో చెబితే ఆ యాంగిల్లో కూడా మాట్లాడతాను. ఏదైనా చెప్పి ఒప్పించగలనన్న నమ్మకం అనుకుంటాను. అవును, విజూష ఉక్రోషాన్ని చూస్తూ అన్నాడు రుత్వి. మీకు మరో విషయం చెప్పాలి. కారు నడుపుతూనే అంది. ఏమిటి? ప్రేమంటే మనిషి మనసు మీద పుట్టుమచ్చ లాంటిది. అర్థం కాలేదు. పుట్టుమచ్చలన్నవి చెరిగిపోనివి విజూష. అందుకే ఓ ఇంగ్లీషు కవి మనసుకి ఓ భౌతిక రూపం ఇచ్చి మనసు మీద పుట్టుమచ్చగా ప్రేమను అభివర్ణించాడు. అంటే ప్రేమ అమరం అన్నది ఆయన అభిప్రాయం. లవ్ ఈజ్ స్ట్రాంగ్ దెన్ డెత్ అన్నాడు థామస్ మన్. అలాంటి ప్రేమ మనుషుల్ని కలుపుతుంది. కలిసిన మనుషులు పోయేదాకా కలిసి బ్రతికే బంధాన్ని అందిస్తుంది. అంటే ఇందాక రుత్వి మాటల్ని గుర్తు చేసుకుంటూ అంది. తొలిచూపు ప్రేమైనా మలిచూపు ప్రేమైనా అసలు ప్రేమన్నది గొప్పేగా. అలాంటి ప్రేమ గురించి ఇంత అందంగా చెప్పగలిగిన మీరు ఇందాక చులకనగా ఎందుకు మాట్లాడారు? అంటే ఇప్పుడు చెప్పింది మీకు కన్విన్సింగ్గా కనిపించింది. అవును, కానీ ఇందాక ప్రేమ గురించి అతి తక్కువ చేసి మాట్లాడినప్పుడు మీరు కన్విన్స్ అయ్యారు. కాలేదు, కన్విన్స్ చేశారు అంది విజూష. ఇప్పటికైనా మీకు అర్థమై ఉండాలి. ఏమిటి? నేనేదైనా చెప్పి ఒప్పించగలన సమర్థుణ్ణేని. ఉలికిపాటుగా చూసింది. ఇందాకతను కామెంట్ చేసినందుకు ప్రతిగా ఇప్పుడు అలాంటి ప్రయోగం చేశాడా? అసలు రుత్వి వ్యక్తిత్వం ఏమిటి? ఏ కోణంలో అయినా తను గొప్పవాడే అని తన ముందు నిరూపించుకుంటున్నాడా? లేక తనను గాఢంగా ఇంప్రెస్ చేయటానికి ప్రయత్నిస్తున్నాడా? సో ఇప్పటికైనా నాకు విషయం అర్థమైంది అంది కారును ఇందిరా పార్కింగ్లో ఆపుతూ. క్యాజువల్గా చూస్తున్న రుత్వితో అంది. మీరు నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా మార్చి చెప్పగలరు, చెప్పి ఒప్పించగలరు. నిజానికి అబద్ధానికి చాలా దగ్గర సంబంధం ఉంది విజూష. సంబంధం కాదు, రెండింటి మధ్య దూరం లేదు, విడదీసే సన్నని సరళ రేఖ తప్ప. ఇది మరో కొత్త నిర్వచనంలా అనిపిస్తుంటే నిజానికి లోతుగా వెళ్ళాలని లేకపోయినా అడిగింది. మరి కాస్త వివరంగా చెబితే బెటరు. అది యథాలాపంగా కాదు, నిజానికి అతడు మాట్లాడుతుంటే ఆమెకు వినాలనిపిస్తుంది. ఇలా ఎందుకు అనిపిస్తున్నది ఆమెకు అర్థం కాని విషయమే. పార్కింగ్ ఏరియాలో నుంచి పార్కు పొదల మధ్యకి నడుస్తూ, మీలాంటి ఓ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఓ అబ్బాయితో ఏడాది కావటం పూర్తయింది. అప్పుడు ఆ భార్యమణి పూర్వం నన్ను రంభ, సౌందర్య, మాధురి దీక్షిత్ అనేవారు. పెళ్ళయ్యాక మాట వరుసకైనా అలా అనటం లేదే అని అడిగిందట. దానికి ఆ భర్త పెళ్ళయ్యాక అబద్ధాలు మాట్లాడటం మానేశాను అన్నాడట. రుత్వి చెబుతున్నది ఇంకా పూర్తి కానే లేదు. పకాలన నవ్వింది విజూష. నిజానికి అబద్ధానికి మధ్యనున్న సన్నని సరళ రేఖలా కనిపించాడు రుత్వి. మీరు నా మొహం వాచెట్టు ఓ కౌంటర్ వేయకుండా కేవలం నవ్వేసి ఊరుకున్నారేంటి అన్నాడు. కౌంటరా? విస్మయంగా అంది. నేను మీ అంత మాటకారిని కాను. ఓ పొదవారన కూర్చుంటూ, అయినా మీరు జోక్ చెప్తే నేను కౌంటర్ ఎందుకు వేయాలి అడిగింది. కనీసం కౌంటర్ లాంటి జోక్ వేయొచ్చుగా. ఆమెని అర్థం కానట్టు చూస్తుంటే మళ్ళీ రుత్వి చెప్పాడు. ఓ గాడిద మెడకి తాడు కట్టిన ఓ యువకుడు ఆ గాడిదని రోడ్డు మీద ఈడ్చుకుపోతున్నాడట. అది ఓ పట్టాన కదలటం లేదు. చాలా ఆసక్తిగా వింటున్నది విజూష. ఇంతలో అదే రోడ్డు మీద ఓ మిలిటరీ సోల్జియర్ వెళుతూ ఆ యువకుణ్ణి ఉడికించాలని అన్నాడట. ఏంటి మాస్టారు, మీ తమ్ముణ్ణి అలా తాడుకట్టి లాగుతున్నారు అని. దానికి ఆ యువకుడు సింపుల్గా ఇచ్చిన కౌంటర్ ఏమిటో తెలుసా? మరేం లేదు సోల్జియర్ గారు,
వదిలిపెడితే మిలిటరీలో చేరిపోతానంటున్నాడు మీ తమ్ముడు అని. నవ్వాపుకోలేకపోయాడు రుత్వి. అది కాదు, పడి పడి నవ్వింది. బహుశా ఆమెకు జ్ఞానం తెలిసాక అంతగా నవ్వటం ఇదే తొలిసారి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న మగాడి కూడా అనుకుంది విజుష రుత్విని చూస్తూ. అలా ఎంతసేపు నవ్విందో ఆమెకే గుర్తులేదు. చివరిగా కళ్ళొత్తుకుంది దారగా జారిన కన్నీళ్లను తుడుచుకుంటూ. ఇప్పటికి నాకు అర్థమైంది విజుష. ఏమిటి? నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయని ఆత్రేయ ఎందుకన్నాడో. ఆమె తల వంచుకుంది. నిశ్శబ్దాన్ని నెమరవేసుకుంటున్న మనసు ఇక్కడ ఓ యువకుడి సన్నిధిలో సముద్ర హోరిని, ప్రకృతి ఘోషని మాట కట్టుకుని స్మృతుల పూసల లోపలికి ప్రేమదారాన్ని తొడుగుతూ తెలిపి వెన్నెల పుప్పొడిని రుచి చూసి పలకరించిపోతుంది. అసలు కన్నీళ్లు ఎందుకొస్తాయంటారు? విజుష మౌనాన్ని చీల్చుతూ అడిగాడు. విభ్రాంతిగా చూసింది విజుష. కావాలని అలాంటి ప్రశ్న వేశాడో లేక ఏదో మాట్లాడాలి కాబట్టి అలా అన్నాడో ఆమెకు అర్థం కాలేదు. నేను సీరియస్గానే అడుగుతున్నాను. అంటే ఆడపిల్లలు ఎక్కువగా కన్నీళ్ళెందుకు పెట్టుకుంటారని అడుగుతున్నారా? మీరు ఆ జాతి అమ్మాయిలోకి రారని నాకు తెలుసు విజుష. గర్వంగా అనిపించింది విజుషకి. తనను అందరి అమ్మాయిల్లో ఒకటిగా కాక భిన్నంగా ఆలోచించటం నిజంగా ఆనందం అనిపించింది. అయినా కన్నీళ్ళకి లింగభేదం లేదు. ఏడ్చింది మగవాడైనా ఆడపిల్లైనా కన్నీరు మాత్రం ఒప్పగానే ఉంటుంది. రుత్వి ఆగాడు క్షణం పాటు. సో ఇప్పుడు కంటి నుంచి నీళ్ళెలా వస్తాయో మీరు సైంటిఫిక్గా చెబితే నేను పార్టీ ఇస్తాను, చెప్పలేకపోతే నేను పార్టీ ఇస్తాను. సరే అనేశాడు అసంకల్పితంగా. అదే కేవలం అతడితో మరికొన్ని గంటలు గడపటానికి ఆమె తీసుకున్న అవకాశం. ఆ విషయం రుత్వికి తెలియదు. ఓకే నెమ్మదిగా అన్నాడు. జవాబు చెప్పండి. 6 నిమిషం విరామం తర్వాత అంది విజుష. మీరే చెప్పండి, పార్టీ నేనిచ్చుకుంటాను. విజుష అడ్వాంటేజ్ తీసుకోగలిగిందని అర్థం చేసుకున్న రుత్వి చెప్పటం మొదలుపెట్టాడు మరో మార్గం లేనట్టుగా. కళ్ళల్లో నీళ్లు ఎప్పుడూ ఉంటాయి. నిజానికి కళ్ళను శుభ్రం చేసేది ఆ నీళ్లే. మనం తరచూ రెప్పల్ని ఆడిస్తుంటాం. అప్పుడు పైరప్ప మీద ఉన్న నీరు కనుగుడ్లపైకి అక్కడి నుండి ముక్కులోకి జారిపోతూ ఉంటుంది. ఏకాగ్రతగా విజుష రుత్వినే గమనిస్తుంది. మామూలుగా అయితే రెప్పల కింద నుండి ముక్కులోకి నీళ్లు పోవటానికి సమయం పడుతుంది. అదే దుఃఖం వచ్చినప్పుడు, అంటే మానసికంగా బాగా ఎమోషన్కు గురైనప్పుడు నీరు ఉధృతంగా మారుతుంది. అలాంటప్పుడు ఆ నీళ్లు ముక్కు రంధ్రం ద్వారా లోనికి పోవటానికి సమయం చాలదు. అంతే. క్షణమాగి అన్నాడు. మరో దారి లేక కంటి నుంచి నీళ్లు జలజల బయటికి రాలుతాయి. జవాబు చెప్పిన రుత్వి విజుష వైపు చూస్తే ఆమెలో చలనం, ఇసుకలో దాగి ఉన్న ప్రపంచనంలా, కెరటంలో కనిపించని చినుకుబొట్టులో దాగి ఉన్న వర్షంలా, పిలుపులో నిక్షిప్తమై ఉన్న ఉరుములా అనిపించే రుత్విని గమనిస్తుందే తప్ప అతడు చెప్పటం పూర్తయిందన్న విషయం గ్రహించగల స్ఫురణలో లేదామే. హలో పిలిచాడు రుత్వి. విజుషలో మార్పు కనిపించలేదు. మిమ్మల్నే. శుతిమెత్తగా ఆమె చేతిని తాకాడు. అదిగో అప్పుడు వాస్తవంలోకి వచ్చింది. అది కాదు, అతడి స్పర్శ మనసు కుబుసాన్ని రాల్చినట్టే అనిపించిందో లేక ఎలచిగులు వెదురు పొదల నిన్నటిదాకా మిగిలిన గుండెని వేణువుగా మార్చి ఏ స్వరలయలో పాడినట్లే అనిపించిందో మరి. మృదువుగా అంది తల వంచుకుని. మీకు తెలియని విషయాలు ఉండవా? ఒక మనిషిలో ఇంత విజ్ఞానం ఆమె ఊహకందనిది. అంటే అంత ఇంప్రెస్ అయ్యారా? అవును అనలేకపోయింది. ప్రపంచంలో తనకు తెలియని అర్థం కాని వింతల గురించి, భయాల గురించి అతన్ని అడిగి తెలుసుకోవాలన్నంత ఆవేశం వచ్చింది. ఆ క్షణంలో ఆమెకు తన తండ్రి గుర్తుకు రావటం కాకతాళీయం కావచ్చు. కానీ ఎదిగిన తనపై ఆయన ఆంక్షలు విధించటాన్ని భరించలేనట్టు రియాక్ట్ అయ్యింది. ఏమిటి? రుత్వి నెమ్మదిగా అన్నాడు. మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఉలికిపాటుగా చూసింది. షాక్ తినకండి. మీ అందమైన పెదవులు కదలకపోయినా మీలో మీరు మాట్లాడుకుంటున్నారని నేను ఎలా అనగలిగాను? అంటే ప్రతి మనిషి మనసులో ఆలోచించటాన్ని తనలో తాను మాట్లాడుకోవటం సైకాలజీ శాస్త్రం చెబుతుంది కాబట్టి. విజుష నేత్రాలు అరమోడ్పులయ్యాయి. రుత్వి తనడు మనసు లోతుల దాకా చదువుతున్నాడన్న విషయం అర్థం కాగానే, మీరు ఒరిజినల్గా డైనమిక్ అయ్యుండే ఇప్పుడిలా మూడీగా ఉంటే మిమ్మల్ని నేను అపార్థం చేసుకోవాల్సి ఉంటుంది అన్నాడు రుత్వి మళ్ళీ.
అబద్ధం చేసుకోవటం అంటే దేనికి అనలేదు విజూష. అడగాలనుకుంది అంతే. అందువరి కానవసరం లేదు. నేనే చెబుతాను టక్కున అన్నాడు. అప్రభితురాలైంది విజూష. మరోసారి అతడు తన మనసుని చదివేశాడు. అంటే తన అంత సులభంగా దొరికిపోతుందా? అవును మిస్ విజూష. సంధ్యారాగిణిగా అనిపిస్తున్న ఆమె చెంపలపై కుంకుమ పూలు పోయటాన్ని గమనిస్తూ అన్నాడు. మీలాంటి అందమైన తెలివైన షార్పుగా ఉండే ఓ అమ్మాయి మరో అబ్బాయి ముందు మౌనాన్ని ప్రదర్శించేది రెండే రెండు సందర్భాలలో. ఆ రెండు ఏమిటని ఆమె అడిగేంతలో తానే చెప్పాడు. ఒకటి, అబ్బాయిని ద్వేషించినప్పుడు. రెండు, తనని ఊహల సౌధంలోకి లాక్కుపోగల స్నేహార్థతని ఆ అబ్బాయి ప్రదర్శించినప్పుడు. చెప్పడం ఆపాడు. సో మీరు ఏ కోవకి చెందిన అమ్మాయిగా అనుకోవాలి? ఆతోక్తిగా అంది విజూష తత్తరపడుతూ. నేను మిమ్మల్ని ద్వేషించలేదు. అంటే? గుమ్మనగా నవ్వాడు ఋత్వి. మిమ్మల్ని నేను ఊహల సౌధంలోకి లాక్కుపోయానన్నమాట. క్షణంపాటు అతడి కళ్ళల్లోకి చూసి అంతలోకి తల తిప్పుకుంది విజూష. ఎన్ని లిప్తకాలమో ఆమెకు తెలియదు. విజూష కలిసి నీ గొంతు త్రోవల సెలలు గట్టి అలలు ఉప్పొంగి నా హృదయాంచలముగా వారి దాహన పీటల వారిన. కృష్ణశాస్త్రి పాట అయింది కొంతసేపు. శంఖాలు పూరించి కిన్నెర్లు మేటించి శంకరాభరణ రాగాలాపన కంటి అయిన బాపిరాజు కవితగా మారింది మరింత కలిసి. అది ఉద్వేగమో లేక తండ్రిని ఎదిరించాలన్న తపను ఆమెకే తెలియదు. గబాలన పైకి లేచి సో వెళదామా అంది. ఇందాక అతను ఇస్తానన్న పార్టీ గుర్తు చేస్తూ. ఎక్కడికో ఏ రెస్టారెంట్కో ఋత్వికే తెలియదు. ఆమె నడుస్తుంటే మౌనంగా అనుసరించాడు. ఆ క్షణంలో ఆమె ఆలోచిస్తున్నది ఒకటే. ఋత్విని ఏ రెస్టారెంట్కో కాక కంట్రీ క్లబ్కి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. అలా తన స్థాయి గురించి అతనికి తెలియచెప్పటం ఆమె అభిమతం కాదు. సరిగ్గా ఆ సమయంలో ప్రసాద్ భూపతి స్నేహితులతో పాటు కంట్రీ క్లబ్లో ఉంటాడు. అక్కడ ఋత్వితో పాటు తాను తండ్రి దృష్టిలో పడాలి. తండ్రి ఆలోచనలకి భిన్నంగా తాను నడుచుకోవాలనుకుంటున్న విషయం ఆయనకి పరోక్షంగా తెలియచెప్పాలి. ఆ తర్వాత పర్యవసానం ఏమైనా కానీ తన తండ్రి కెనడా సంబంధం ఖాయం చేయకముందే తన ప్రొటెస్ట్ని ఘాటుగా అర్థమయ్యేటట్టు చేసి వీలైతే ఋత్వి మీద తనకున్న ఇష్టాన్ని అక్కడే వివరించాలి. ఆ తర్వాత ఋత్వితో ఆమె మాట్లాడలేదు. మరో 10 నిమిషాలలో ఋత్వితో పాటు కారులో కంట్రీ క్లబ్ను చేరుకుంది. లంచ్ సమయంలో క్లబ్ ఖరీదైన మనుషులతో నిండి ఉంది. నగరంలో అరిస్టోక్రాట్ ఫేమస్కి చెందిన వాళ్ళు బిజినెస్ టైక్యూన్ క్లబ్ హాలు మొదలుకొని రెస్టారెంట్ గదుల్లో టేబుల్స్ ముందు కూర్చుని ఉండగా ఓ మూలకి ఋత్విని తీసుకువెళ్ళింది విజూష. ఆ టేబుల్కి సమీపంలోనే ప్రసాద్ భూపతి స్నేహితులతో ముచ్చటిస్తున్నాడు సీరియస్గా. తండ్రిని ఆమె చూసింది. కానీ ప్రసాద్ భూపతి విజూషని చూడలేదు. వెంటనే తన తండ్రి తామిద్దరినీ గమనించాలని ఆమె కూడా అనుకోలేదు. శ్రీవారిని పిలిచి ఋత్వి ప్రమేయం లేకుండానే లంచ్ డిషెస్ ఆర్డర్ చేసింది తను ఇష్టప్రకారం. ముందు అవాక్కయ్యాడు ఋత్వి. అది కాదు, ఋత్వి ఈ స్వల్ప పరిచయంలోనే చాలా దూకుడుగా వ్యవహరిస్తాడని బోధపడిపోయింది. ఆమెలో ఈ మార్పుకి కారణం అర్థం కాని ఋత్వి ఇది న్యాయంగా లేదు అన్నాడు టాపిక్ని తానే ప్రారంభిస్తూ. ఈ స్టేట్మెంట్ విజూష ముందే ఊహించింది. తినేవాణ్ణి నేను కాబట్టి లెక్క ప్రకారం ఏం కావాలన్నది నేను అడగాలి అన్నాడు ఋత్వి. కానీ ఇక్కడికి తీసుకొచ్చింది నాకిష్టమైనది మీ చేత తినిపించాలని. మీకు ఇష్టమైనవి నేను తిని తీరాలా? నేనంటూ మీకు ఇష్టమైనప్పుడు తింటే తప్పేమిటి? కాస్త గొంతు స్థాయి పెంచింది. ఆమె ఊహ తప్పు కాలేదు. ప్రసాద్ భూపతి ఆమెను చూశాడు. అదొక్కటే కాదు, ఆమెతో పాటు ఋత్విని గమనించాడు. పైగా నువ్వు విషయం ఒప్పుకోవాలి అంది అల్లరిగా నవ్వుతూ. హఠాత్తుగా ఈ ఏకవచన సంబోధన ఏమిటో తెలియని ఋత్వి క్లియర్గా చెప్పండి అన్నాడు సాలోచనగా. ఇలా సమస్యం ప్రకటించేది అదే ఓ అందమైన అమ్మాయి ముందు ఇలా ద్వేషించేటప్పుడు. రెండోది ఆ అమ్మాయిని ఇదిగా చాలా ఇష్టపడుతున్నప్పుడు. రెప్పలార్చకుండా చూశాడు ఋత్వి. తను వాడిన మాటల్నే ఇక్కడ తన మీద ప్రయోగిస్తుంది విజూష. సో నన్ను నువ్వు ద్వేషిస్తున్నావా? ఈసారి మరింత గొంతు స్థాయిని పెంచింది విజూష. లేదు అన్న వెంటనే అయితే గాఢంగా ప్రేమిస్తున్నావా అని అడుగుతుందన్న విషయం బోధపడ్డ ఋత్వి ఇక ఆ చర్చని పొడిగించాలనుకోలేదు.
ఓకే, మీరు చెప్పిన లంచ్ని కాదనకుండా తీసుకుంటాను. కాదనకుండా తీసుకునేది లంచ్ని మాత్రమేనా? మరో అస్త్రం సంధించింది విజూష మళ్ళీ. ఇవ్వకపోయినా నువ్వు అర్థం చేసుకోగలవు విజూష. ఈసారి రుత్వి కూడా ఏకవచనంతో సంబోధించాడు. అయినా ఓ సందేహం. అడుగు. నువ్వు ఫాస్ట్ అనుకున్నాను కానీ మీరు ఇంత అనుకోలేదు. కొన్ని వాస్తవాలు కొన్ని సందర్భాలలోనే ఎక్స్ప్లోజ్ చేయాలి. ఇది ఖచ్చితంగా విజూష ఉద్దేశించింది ఆమె తండ్రికే. అప్పటిదాకా ఫ్రెండ్స్తో ఏవో మాట్లాడుతున్న ప్రసాద్ భూపతి ఇప్పుడు పూర్తిగా విజూష రుత్విల చర్చ మాత్రమే వింటున్నాడు. ఆ విషయం విజూషకి తెలిసిపోయింది. అందుకే టాపిక్ మరింత పెంచాలనుకుంటూ టేబుల్ మీద రుత్వికి దగ్గరగా జరిగి అంది. ఓ జోక్ చెప్పనా? నీకు జోక్స్ చెప్పటం కూడా వచ్చా? అనలేదు రుత్వి. అసలు విజూష అనబడే ఈ అమ్మాయి ఈ స్వల్పకాలంలోనే ఇలా హద్దులు దాటి ఎందుకు ప్రవర్తిస్తుంది బోధపడక ఆలోచిస్తూనే చెప్పమన్నట్టు తలపంకించాడు. నీలాంటి తెలివైన అబ్బాయిని ఓ అమ్మాయి పెళ్లి చేసుకుని వీరావేశంతో ప్రేమించడం మొదలుపెట్టిందట ఒకనాడు. సదరు అమ్మాయి భర్తని అడిగిందట, మీరింత గాఢంగా నన్ను ఇష్టపడుతున్నారు కదా, ఒకవేళ నేను చచ్చిపోతే మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించింది. దానికి సదరు భర్త ఏమన్నాడో చెప్పు. చేసుకుంటాను అంటే నీకు కోపం వస్తుంది, చేసుకోను అంటే సస్యకి కోపం వస్తుంది అని. ఫకాల్న నవ్విన రుత్వి టక్కున ఆగాడు. అది జోక్ కావచ్చు, కానీ విజూష సస్య పేరెందుకు రిఫర్ చేసింది? అసలు విజూష జోక్ చెప్పినట్టుగా లేదు. మనసులోని మాటని ఖచ్చితంగా తనకి తెలియచెప్పినట్టుగా ఉంది. ఆ క్షణంలో అతడు తప్పనిసరిగా సస్య గురించే ఆలోచిస్తుంటాడనుకున్న విజూష, నా పాస్ట్నెస్ నీకు ఇప్పటికీ బోధపడి ఉంటుంది అంది చిరు గర్వంగా. నిజమే, నువ్వు కనిపించవు. గాలిలా టక్కున అంది విజూష. కానీ చొచ్చుకుపోగలను. గాలి కూడా కనిపిస్తుంది అన్నాడు రుత్వి. ఎవరికి? ఆవాక్కైనట్టుగా చూసింది విజూష. ఆ ఇద్దరి చర్చకి ఇప్పుడు కేవలం ప్రసాద్ భూపతి మాత్రమే కాదు, అతడితో పాటు ఉన్న ఫ్రెండ్స్ కూడా రియాక్ట్ అయ్యారు విభ్రమంగా. అది కాదు, అందులోని ఓ వ్యక్తి విజూషని గుర్తుపెట్టి, హాయ్ విఘ్నా, నువ్వా అంటూ పలకరించాడు కూడా. తల తిప్పిన విజూష పలకరించిందెవరో గుర్తించింది. ఓ కాస్మెటిక్స్ కంపెనీ యజమాని, డాడీ ఫ్రెండ్ పేరు రాజేంద్ర కుమార్. హాయ్ అంకుల్. సరిగ్గా అప్పుడే తండ్రిని కూడా చూసినట్టు క్షణంపాటు ఆశ్చర్యాన్ని నటించింది. వెంటనే, డాడీ మీరు ఇక్కడే ఉన్నారా అంటూ పలకరించింది. కమ్ హియర్ ఆహ్వానించాడు రాజేంద్ర కుమార్. విజూష సంశయిస్తుంటే, కమాన్ బేబీ, మీ ఫ్రెండ్ని పరిచయం చేయి అంటూ రెట్టించటంతో తన పని మరింత సులభమైనట్టు లేచి టేబుల్ దగ్గరికి నడిచింది. హీఈస్ రుత్వి, మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ టేబుల్ ముందు కూర్చుంది. ఆమెను అనుసరించిన రుత్వి అందరితో తాను కరచాలనం చేసి తప్పని పరిస్థితుల్లో తాను ఆమె సమీపంలో కూర్చున్నాడు. నీ బెస్ట్ ఫ్రెండ్కి ఐక్యూ కూడా ఎక్కువన్నమాట అన్నాడు 45 రాజేంద్ర కుమార్. బహుశా అతీంద్రియ శక్తి కూడా ఉండి ఉండాలి. అలా ఎగతాళిగా అన్నది ఎవరో కాదు, ప్రసాద్ భూపతి. లేకపోతే గాలి కనిపిస్తుంది అనటమేమిటి? హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. నేను చెప్పింది అబద్ధం కాదు, స్థిరంగా అన్నాడు రుత్వి. అయితే గాలి కనిపించేది ఎలాగో చెప్పగలవా? కనిపిస్తుంది కానీ మనసుకి కాదు. మరి సైన్స్కి. బుల్షిట్ అసహనంగా అన్నాడు ప్రసాద్ భూపతి. మాటల గారడీతో మబ్బు పెడుతున్నావు. విజూషకి బోధపడిపోయింది తండ్రి ప్రస్తుత మానసిక పరిస్థితి. తను ఊహించినట్టే రుత్వి విషయంలో మండిపడుతున్నాడు. సైంటిఫిక్గా డీటెయిల్స్ అటుంచండి, ముందు మీరు నా ప్రశ్నకి జవాబు చెప్పండి. రుత్వి కూడా బెడ్స్కి దిగాడు ప్రసాద్ భూపతితో. మీరు ఎప్పుడైనా డాక్టర్ని కలుసుకున్నప్పుడు ఇక్కడ నొప్పి అంటూ చెప్పారా? ఎస్. అంటే నొప్పి మీకు కనిపించిందా? ప్రసాద్ భూపతి క్షణం తొట్రుపడి, నొప్పి అనేది కనిపించదు, అనిపిస్తుంది అన్నాడు. అందుకే ఫలానా చోట నొప్పిగా ఉందని డాక్టర్కి చెబుతాం. ఫలానా చోట నొప్పి అంటున్నారు అంటే మీకు అది కనిపించినట్టేగా. అనిపించటం అంటారేం? వెంటనే జవాబు చెప్పలేకపోయాడు ప్రసాద్ భూపతి. గాలి కూడా అంతే. ప్రాణి బ్రతకటానికి అవసరమైన గాలిని మనం కదిలే చెట్ల ఆకుల్లో, జెండాల రెపరెపల్లో గట్టిగా పీల్చేటప్పుడు మానసిక రంధ్రాలకి అయ్యే స్పర్శలో మనము చూడొచ్చుగా. నేనున్నది భౌతికంగా, గుర్తు చేశాడు ప్రసాద్ భూపతి. భౌతికంగా చూడగలిగేది సైన్స్ మాత్రమే అన్నానుగా. సైన్స్ అయినా ఎలా చూడగలదు?
మొండిగా అన్నాడు ప్రసాద భూపతి. అర నిమిషం పాటు మౌనంగా ఉన్న రుత్వి ఆ తర్వాత ఆసక్తిగా తననే గమనిస్తున్న అందరినీ చూసి చెప్పడం ప్రారంభించాడు. మనం పరిగెత్తేటప్పుడు లేదా కారులో కానీ మరో వాహనంపై కానీ ప్రయాణించేటప్పుడు అనిపించటమే తప్ప కనిపించని గాలి సైంటిఫిక్గా కొంత స్థలాన్ని ఆక్రమించగలదు. దానికి బరువు ఉంది, పీడనం ఉంటుంది. క్షణం ఆగాడు. అసలు ఈ గాలి అనేది ఒక పదార్థం కాదు. దానిలో అనేక మూలకాలు ఉన్నాయి. ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి, కాస్త హీలియం, ఆర్గన్లు అందులో ముఖ్యమైనవి. రుత్వి చెబుతుంటే ప్రతి వ్యక్తి ఏకాగ్రతగా వింటున్నాడు, ఒక్క ప్రసాద భూపతి తప్ప. ఒక వస్తువు మనకి కనిపించాలి అంటే 4007 నుండి 8007 దాకా వేవ్ లెంగ్త్ ఉన్న కాంతి కిరణాలు ఆ వస్తువు మీద పడి పరావర్తనం చెందాలి. అలా చెంది మన కంటిని చేరాలి. అప్పుడే ఆ వస్తువు మనకు కనిపించేది. కానీ గాలిలో అణువులు చాలా చిన్నవి. అంటే 2A నుండి 10A మించి ఉండదు. ఏ డిగ్రీ అంటే 1 మీటరులో 1000 కోట్ల వంతు. అలాంటప్పుడు ఆ అణువులు కాంతిని పరావర్తనం చెందించలేవు. కాబట్టి గాలి మన కంటికి కాక అది తెలుసుకున్న సైన్స్కి మాత్రమే కనిపిస్తుందన్నది నా థియరీ. మార్వలస్, ముందుగా అభినందించింది రాజేంద్ర కుమార్. విజుష గర్వంగా తండ్రిని చూసింది. ఇది నేను ఒప్పుకోను అని మీరంటే ప్రసాద భూపతిని చూస్తూ రుత్వి అన్నాడు. నా దగ్గర ఇంతకు మించి జవాబు లేదు. అది కాదు మిస్టర్ రుత్వి. ప్రసాద్ భూపతి ఆత్మీయుడనిపించుకునే రామస్వామి రియాక్ట్ అయ్యాడు. రామస్వామి అంతగా చదువుకోలేదు. కానీ షిప్పింగ్ టైకూన్ మాత్రమే కాక ట్రాలర్స్తో చేపలు పట్టి విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్లు సంపాదించాడు. అహంకారి. నీకు తెలిసింది లేదు. ముందుగా నువ్వు ప్రిపేర్ అయ్యి ఉన్నది ఏదో చెప్పి జనాన్ని మభ్యపెట్టడం చాలా సులువు. కేవలం తనను అవమానించటాన్ని లేదా మనసు తక్కువ చేయటాన్ని ఇష్టపడే ఇలా మాట్లాడుతున్నట్టు అనిపించిన రుత్వి వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాడే. కానీ రుత్వి చేయి పట్టుకుంది విజుష అప్రయత్నంగా. అది తన తండ్రిని చాలా కలవరపరిచే విషయం అన్న సంగతి ఆమె పట్టించుకోలేదు. నువ్వలా వెళ్ళిపోతే, కోపాన్ని దిగమింగుకుంటూ అంది విజుష. పిరికివాడివి అనుకుంటారు మా డాడీ. మరో దారి లేనట్టు రుత్వి కూర్చుండిపోయాడు. వెంటనే నాకు పనుంది విజుష అన్నాడు ఇబ్బందిగా. వెళుదువు గాని గుణుకుతున్నట్టుగా అని వెంటనే రామస్వామిని చూసింది విజుష. పాపం అంకుల్ హర్ట్ అవుతారు, ఆయన కూడా టెస్ట్ చేయని. ఎస్, రామస్వామి ఎగతాళిగా నవ్వాడు. రుత్వికి ఇదంతా అసహనాన్ని కలిగిస్తుంది. ఆయన కోపాన్ని నిభాయించుకున్నాడు. యుద్ధంలోకి అడుగు పెట్టకూడదు. అడుగు పెట్టాక ఓడాలి, లేదు గెలవాలి. లేదు అంటే అది పలాయనం అనిపించుకుంటుంది. వ్యూహం ఎలాంటిదైనా కానీ ఓడించడానికి ప్రయత్నించడం ముఖ్యం. మీరే బిజినెస్ చేస్తుంటారు అడిగాడు రుత్వి రామస్వామిని చూస్తూ. షిప్పింగ్ టైకూన్ గర్వంగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. నేను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తుంటాను. నాకు 4 షిప్పులున్నాయి. ఓ 20 దాకా ట్రాలర్స్ ఉన్నాయి. అంటే మీ వ్యాపారం ఎక్కువ నేల మీద కాక సముద్ర జలాల మీదే సాగుతూ ఉంటుందన్నమాట. యా. గ్యాప్ ఇవ్వలేదు రుత్వి. నాకు తెలియనివి ఓ ప్రశ్నకి జవాబు చెప్పగలిగేది మీరే. అంతసేపు చాలా తెలివైన వాడనిపించుకున్న రుత్వి ఇలా ఓ సందేహాన్ని ప్రకటించడం, అందులోనూ తన ముందు తనను తాను తక్కువ చేసి మాట్లాడుకోవటం రామస్వామికి చాలా ఆనందాన్నిచ్చింది. నేను అడిగేది మీ షిప్స్కి వాటి ప్రయాణానికి సంబంధించింది. ఈ స్టేట్మెంట్ మరింత బలాన్నిచ్చిందేమో అడుగు అన్నాడు రామస్వామి ఉత్సాహంగా. గట్టిగా నిట్టూర్చిన రుత్వి. ఓడల వేగాన్ని నాటికల్ మైల్స్గా కొలుస్తారుగా అన్నాడు. అవును, ఒక వాహనం ప్రయాణ వేగాన్ని మైల్స్లో లేదు కిలోమీటర్స్లో కొలుస్తారు. కానీ నాటికల్ మైల్ అంటూ షిప్ ప్రయాణం గురించి ఎందుకు అంటారు? అసలు ఆ నాటికల్ అనే పదం ఎలా వచ్చిందో చెప్పండి. అదిరిపడ్డాడు రామస్వామి. సుమారు 10 ఏళ్లుగా ఓడల వ్యాపారంలో ఉన్న నాటికల్ మైల్ అనే పదం తరచూ వింటున్నా అలా ఎందుకనేది అతనికి తెలియదు. అదేదో పెద్ద ప్రశ్నలాగా ఆలోచిస్తావేం రామస్వామి, చెప్పేయ్ అన్నాడు రాజేంద్ర కుమార్. రామస్వామి మౌనాన్ని ముందు అర్థం చేసుకున్నది ప్రసాద భూపతి. ఇక బయలుదేరుదామా అన్నాడు రామస్వామిని చూస్తూ. రైట్. రామస్వామి ఇక లేచేవాడే. పారిపోతున్నారే మంకుల్ టక్కున అడిగింది విజుష. జవాబు తెలియనప్పుడు చేత కాదని చెప్పటం సాంప్రదాయం.
పైగా ఇందాక రుత్విని ఇంతలా హర్ట్ చేసిన మీరు సిగ్గొదిలి. విజుష ఆర్దోక్తిగా అరిచాడు ప్రసాద్ భూపతి. ఆ కేకకి సమీపంలో టేబుల్స్ ముందున్న వాళ్ళంతా అటు చూశారు. రాజేంద్ర కుమార్కి ఇదంతా ఎంబారసింగ్గా అనిపించింది. కూల్ డౌన్ ప్రసాద్, కూర్చో అన్నాడు. లేదు అంటే జవాబు తెలుసుకుని వెళితే బెటరు, రుత్వి అన్నాడు. ఉద్విగ్నంగా చూశాడు రామస్వామి. అంటే అతడికి జవాబు తెలిసే ఈ ప్రశ్న వేశాడన్నమాట. తప్పులేదంకుల్, రుత్వి రెట్టించాడు. మనకి తెలియనివి చిన్నవాళ్ల దగ్గరైనా నేర్చుకోవచ్చు. ఒక స్థాయికి చెందిన ఇద్దరు ప్రముఖ వ్యాపారవేత్తల చేష్టలుడిగి నిలబడ్డ ఆ స్థితి అలాంటి స్థితిలో ఉంటే తప్ప అర్థం కానిది. సరే, మీకు తెలియని ఆ జవాబు నేనే చెబుతాను అన్నాడు రుత్వి. అవసరం లేదు అని అరిచేవాడే రామస్వామి. కానీ చుట్టూ ఉన్న జనం ముందు పోయేది తన పరువే. విమానంలో ప్రయాణం చేసే ప్యాసింజర్కి విమానం నడపటంలో అనుభవం అవసరం లేదు. కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మిస్టర్ రామస్వామి, రాజేంద్ర కుమార్ నచ్చ చెప్పాడు. ఈ విశ్లేషణ నచ్చిందేమో టక్కున సీటులో సెటిల్ అయిపోయాడు రామస్వామి. పూర్వకాలంలో దేశాల మధ్య ప్రయాణం ఎక్కువ జరిగేది సముద్రాల ద్వారానే అని మీకు తెలుసు. అందరి వైపు చూశాడు రుత్వి. అయితే అప్పుడు ఓడల వేగాన్ని తెలుసుకునే సాధనాలుండేవి కావు. అందుకే మోటుగా ఓ నాటు పద్ధతిని ఎన్నుకున్నారట. క్షణం ఆగి, నాటు కాబట్టి నాటికల్ మైల్ అని వచ్చింది అని అనుకోకండి అన్నాడు రుత్వి. ఆ తర్వాత అందరికీ అర్థమయ్యేలా వివరంగా చెప్పాడు రుత్వి. ఆ రోజుల్లో ఓడల మీద ప్రయాణం చేసేటప్పుడు ఓ తాడుకి ఒక కొసని బరువైన కలపదుంగని కట్టి నీటిలో పడేసేవారు. ఓడ నడుస్తుంటే తాడుని పెట్టేవారు. అది నియమిత కాలంలో ఎంత దూరం పోయిందో చూసి వేగం కనుక్కునేవారు. అయితే దానికి నాటికల్ మైల్ అనే పేరెలా వచ్చింది? అసహనంగా అన్నాడు రామస్వామి. కాస్త ఓపిక పట్టండి సార్, నవ్వు ఆపుకోలేకపోయాడు రుత్వి. ఇంగ్లీష్లో KNOT అంటే తెలుగులో ముడి అనర్థం. పూర్వం ఓడలోని నావికులు పొడవాటి తాడుకి సమాన దూరంలో ముడులు వేసేవారు. నావికుడు నిర్జీత కాలంలో నీటిలోకి త్రాటిని వదులుతూ తన చేతిలో ఉన్న ముడులని లెక్క పెట్టేవాడు. అలా వేగాన్ని కనుక్కునేవాడు. సముద్రపు మైలుని నాటికల్ మైలుగా కొలవటం మొదలయ్యింది ఇలానే. అయితే మామూలు మైలుకి నాటికల్ మైలుకి తేడా ఏమిటట? వ్యంగ్యంగా అడిగాడు రామస్వామి. ఉంది సార్, చెప్పాడు రుత్వి. మామూలు మైలుకి అడుగులు 5280, అదే నాటికల్ మైలుకి అయితే 6080 అడుగులు. ఆ తర్వాత ఇక అక్కడ నిలబడలేదు రామస్వామి. అవమాన భారంతో ప్రసాద్ భూపతితో పాటు వెళ్ళిపోయాడు. చాలా సేపటి దాకా తేరుకోలేకపోయాడు రుత్వి. విజుషన్ ఎందుకో కలిసి ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి కంట్రీ క్లబ్కి వచ్చి ఇంత రాదంతానికి తాను కారణమైనందుకు బాధగా ఉంది. అసలు విజుష సమక్షంలో తను మొండివాడిగా ఎలా ప్రవర్తించాడో ఇప్పటికీ బోధపడటం లేదు. ఆ తర్వాత క్లబ్బు నుంచి బయటికి వెళ్ళాక రుత్విని విడిచిపెట్టలేదు విజుష. ఏ ఆశయంతో రుత్విని క్లబ్బుకి తీసుకువచ్చిందో, అసలు ఏ ఛాలెంజ్తో అతడికి తను దగ్గర కావాలనుకుందో గుర్తుకొచ్చి అతడి మీద అదే రోజు పూర్తి గెలుపుని సాధించటానికి నిర్ణయించుకుంది. తండ్రికి కోపాన్ని రప్పించిందని తెలుసు. రాత్రి ఇంటికి వెళ్ళాక ఎంతసేపు ఉన్నది ఎవరితో అని అంటాడని తెలుసు. అయినా పట్టించుకోకూడదనుకుంది. రాత్రి 10 గంటల దాకా రుత్వితో పాటు ఎక్కడెక్కడో తిరిగిన విజుష కొన్ని గంటల వ్యవధిలో అతడిపై ఏర్పడ్డ ఇష్టాన్ని అతడికి వ్యక్తం చేయాలని కారు ఓ మూల ఆపింది. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుని, చీకటిని చీల్చుతున్న విద్యుత్ దీపాలతో తోరణాలని చూస్తూ తన మనస్సుని రుత్వి ముందు పరిచేదే. అదిగో సరిగ్గా అప్పుడు ఓ లారీ వేగంగా రావటాన్ని చూసింది. అది కాదు, కేవలం తమ కారులో ఉన్న తమ ప్రాణాల్ని తీయటమే ధ్యేయమన్నట్టు ముందుకు దూసుకొచ్చి ఏం చేయాలో ఆమె ఆలోచించేలోగానే భయానకంగా గుద్దింది. ఓ ఆర్తనాదం. గబాల్న ఉలిక్కిపడి నిద్రలో అంది. లేచాడు రుత్వి అని. అప్పటికే ఆమె పాలభాగం స్వేదంతో తడిసిపోయింది. చుట్టూ చీకటి, అంతా నిశ్శబ్దం. బెడ్ మీద ఒంటరిగా తను. గోడకున్న డిజిటల్ వాచ్ తెల్లవారుజామున 2:30 గంటల్ని సూచిస్తుంది. అంటే ఇంతసేపు తను కన్నది ఓ పీడకల. రుత్వికేం కాలేదు. సమీపంలో టీపాయ్ మీద ఉన్న గ్లాసులోని నీళ్ళని గడగడా తాగేసింది. నిన్న రాత్రి కెనడా సంబంధం గురించి తండ్రి మాట్లాడటం గుర్తు చేసుకుంటూ అచ్ఛేదనంలా కలవరం ఓ కలగా తననిప్పుడు కలత పెట్టిందా?
కలత పెట్టడం కన్నా ఆ కళ విజుషని మరింత మొండిదానిగా మార్చింది.